నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తాళ్లరేవు మండల కేంద్రమైన తాళ్లరేవు గ్రామంలోని భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో జెండర్ ఆధారిత హింసలకు వ్యతిరేకంగా 16 రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాలు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్తీక లక్షపత్ర పూజ. తాళ్లరేవు మండల కేంద్రమైన తాళ్లరేవు గ్రామంలోని భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో బుధవారం జెండర్ ఆధారిత హింసలకు వ్యతిరేకంగా 16 రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించి ప్లకార్డులు, కార్డులు చేపట్టి మహిళలు, బాలికలకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమాబాయి మహిళా మండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన్ మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న పలు హింసలను గురించి ప్రస్తావించి అటువంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, సంప్రదించవలసిన ప్రభుత్వ శాఖలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమాబాయి మహిళా మండలి ఉమెన్స్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ ఝాన్సీ మాట్లాడుతూ పలు మహిళా బాలికల చట్టాలను గురించి వివరించి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ర్యాలీలో చిత్రాలతో కూడిన సమాచార కరపత్రికలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండలం, పోలవరం మండలాలకు చెందిన మహిళలు, భీమాబాయి మహిళా మండలి సిబ్బంది పాల్గొన్నారు. బ్యానర్ టైట్ చేయండి. ఇక్కడ తీయించుకోండి ఫోటో. ఈరోజు భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో మరి 25వ తారీఖున నవంబర్ 27వ తారీఖు డిసెంబర్ 10వ తారీఖు అంతర్జాతీయ మహిళల హింసకు వ్యతిరేక కార్యక్రమాన్ని భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో తాళ్లరేవు భీమాబాయి మహిళా మండలి ప్రధాన కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. దీంట్లో మహిళలకు ఉన్నటువంటి చట్టాల గురించి, హక్కుల గురించి వివరిస్తూ వాళ్ళ యొక్క చైతన్యాన్ని చాటుకుంటూ ఈ విధంగా పేటల్లో తిరిగి ఈ మహిళలపై జరుగుతున్న హింస, వాళ్ళకున్న చట్టాలను మరియు బాల్య వివాహాల గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మరి గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము కాజుమూరు, దొరపాడు మండలాల్లో 25-26 తారీఖుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 16 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు చేస్తూ మరియు డిసెంబర్ 1 హెచ్ఐవి ఎయిడ్స్ డే దినాన్ని, అదేవిధంగా 3వ తారీఖున ఫిజికల్ ఛాలెంజ్ దినోత్సవాన్ని కూడా మనం చేసుకుంటూ 10వ తారీఖు డిసెంబర్ 10వ తారీఖున అంతర్జాతీయ మానవ హక్కుల దినంతో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుందని భీమాబాయి మహిళా మండలి తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓ సునకం ఎరక్కపోయి ప్రమాదంలో ఇరుక్కుపోయింది. ఆహార అన్వేషణలో భాగంగా ఓ డబ్బాలో తలదూర్చింది. అది చిన్నదిగా ఉండడంతో తల ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందికి గురైంది. ఓ సునకం ఎరక్కపోయి ప్రమాదంలో ఇరుక్కుపోయింది. ఆహార అన్వేషణలో భాగంగా ఓ డబ్బాలో తలదూర్చింది. అది చిన్నదిగా ఉండడంతో తల ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందికి గురైంది. ఏం చేయాలో తోచగా పరుగులు పెట్టింది. స్థానిక ద్రాక్షారామ రోడ్డు మార్గంలోని 55 ఎకరాల చెరువు గట్టు వద్ద దీనిని గమనించిన కొందరు యువకులు ఆపి డబ్బా తీసేందుకు ప్రయత్నించారు. ఆందోళనకు గురైన కుక్క వారి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయింది. గత 5 రోజుల నుంచి డబ్బాల్లో తల ఉండిపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. రక్షించేందుకు ఎవరైనా దగ్గరికి వెళితే భయంతో పరుగులు తీస్తోంది. తాళ్లరేవు మండలం తాళ్లరేవు శివాలయంలో కార్తీక మాసంను పురస్కరించుకుని అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక లక్షపత్ర పూజ జరిగింది.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక లక్షపత్ర పూజ జరిగింది. అనంతరం వీరభద్రుని ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్షపత్ర పూజ అనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు. సాంబ శివుడు ఎంతటి మాయలవాడేనమ్మ, ఎంతో మాయలవాడేనమ్మ, ఎంత మాయలవాడేనమ్మ. వేసుకున్న ఆభరణములు వేసుకోమ్మని తానిచ్చేనమ్మ, వేసుకున్న ఆభరణములు వేసుకోమ్మని తానిచ్చేనమ్మ. వేసియే తెల్లవారి చూచితే, వేసిరే తెల్లవారి చూచితే, అడవిలో రుద్రాక్షమాల ఏనమ్మ, కాశీలో రుద్రాక్షమాల ఏనమ్మ, అడవిలో రుద్రాక్షమాల ఏనమ్మ, కాశీలో రుద్రాక్షమాల ఏనమ్మ. రాత్రి వచ్చిన నిన్న రాత్రి వచ్చిన మొన్న రాత్రి వచ్చిన సాంబ శివుడు ఎంతటి మాయలవాడేనమ్మ, ఎంతో మాయలవాడేనమ్మ, ఎంత మాయలవాడేనమ్మ. వేసుకున్న తాంబూలములు వేసుకోమ్మని తానిచ్చేనమ్మ, వేసుకున్న తాంబూలములు వేసుకోమ్మని తానిచ్చేనమ్మ. వేసియే తెల్లవారి చూచితే, వేసిరే తెల్లవారి చూచితే, అడవిలో మారేడు దళమాయనమ్మ, కాశీలో మారేడు దళమాయనమ్మ, అడవిలో మారేడు దళమాయనమ్మ, కాశీలో మారేడు దళమాయనమ్మ. రాత్రి వచ్చిన నిన్న రాత్రి వచ్చిన మొన్న రాత్రి వచ్చిన సాంబ శివుడు ఎంతటి మాయలవాడేనమ్మ, ఎంతో మాయలవాడేనమ్మ, ఎంతెంత మాయలవాడేనమ్మ. పట్టుకున్న చేతి కర్రను పట్టుకొమ్మని తానిచ్చేనమ్మ, పట్టుకున్న చేతి కర్రను పట్టుకొమ్మని తానిచ్చేనమ్మ. మట్టియే తెల్లవారి చూచితే, పట్టినే తెల్లవారి చూచితే, అడవిలో త్రిశూలమయ్యుండేనమ్మ, కాశీలో త్రిశూలమయ్యుండేనమ్మ, అడవిలో త్రిశూలమయ్యుండేనమ్మ, కాశీలో త్రిశూలమయ్యుండేనమ్మ. రాత్రి వచ్చిన నిన్న రాత్రి వచ్చిన మొన్న రాత్రి వచ్చిన సాంబ శివుడు ఎంతటి మాయలవాడేనమ్మ, ఎంతో మాయలవాడేనమ్మ, ఎంతెంత మాయ. బ్రాహ్మణ ముఖంగా నిలబడి 3 సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలయ చేసినటువంటి పాపాలు తొలగి ఆ స్వామివారి యొక్క పూజ చేసేటువంటి అధికారం మనకు కలుగుతుందని చెప్పారు. ఆ విధంగా మీరందరూ కూడా ప్రదక్షిణ చేసి ఆ దక్షిణాది కూడా సమర్పించడం జరిగింది. తర్వాత 3 కాయిన్లు, ఒక కాయిన్ బంగారం, ఒక కాయిన్ ధాన్యం, ఒక కాయిన్ నెయ్యి, ఈ 3 కూడా దానం చేయమని చెప్పారండి. దానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది. మనకు తెలిసి కానీ పాపాలు ఎన్నో చేస్తూ ఉంటాం. అనేక రకమైనటువంటివి మనం తిన్నా మాట్లాడినా ఇటువంటి తెలిసినా తెలియకపోయినా తెలిసి చేసినటువంటి పాపాలన్నీ కూడా మన శరీరాన్ని ఆపాదించబడి ఉంటాయి. ఇటువంటి పాపాలన్నీ తొలగాలంటే స్వర్ణము అంటే బంగారము, ఇటువంటి విగ్రహాలు ఈ రోజు మేము తలపెట్టినటువంటి లక్షపత్ర పూజ, లక్షపత్రాక్ష పూజ, లక్ష కుంకుమ పూజ, ఇటువంటి విగ్రహాలు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా
మాకు చక్కగా ఈ రోజు పూజ బాగా జరగాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని చెప్పేసి క్షిప్ర గణపతి అంటారండి. పశు వినాయకుడిని ప్రార్థించి ఆ పశు వినాయకుడు పూజ చేసుకోవడం జరిగింది. తర్వాత చక్కగా భక్తిగా ఆ వినాయకుడు పూజ చేసుకున్నాం. ఈ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి మా పదులు ఇక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ కూడా చక్కగా మంత్రాలు చెప్పి, మాకు మంత్రాలు రావు కాబట్టి మీరు అందరూ కూడా మీకు బాధ్యత అప్పచెప్తున్నాం, మా కుటుంబం బాగుండాలి, మా గ్రామం బాగుండాలి, మేము అందరం బాగుండాలంటే మా పదులుగా మీరందరూ కూడా మాకు ఈ పూజ చేసి పెట్టండి అని చెప్పి బ్రాహ్మణులందరికీ కూడా ఆ దక్షిణ, ఆ మారేడుదలం, పోక చెక్క ఇచ్చి మా అందరికీ కూడా బాధ్యత అప్పచెప్పినట్టు అనమాట. పూజ చేయమని చెప్పి సాయంత్రం వరకు. కాబట్టి మీ బదులుగా మీ అందరం మీ శ్రేయస్సు కోరి మేమందరం చక్కగా భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి అభిషేకము, రుద్రాక్ష పూజ, పత్రి పూజ, కుంకుమ పూజ. 24వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో స్థానిక శ్రీవేద పబ్లిక్ స్కూల్ విద్యార్థి కర్రి జస్వీర్ బంగారు పథకాన్ని సాధించాడని చైర్మన్ గుత్తుల గోవింద జయరామారావు, డైరెక్టర్స్ నీతు మరియు అర్జున్ తెలిపారు. 24వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో స్థానిక శ్రీవేద పబ్లిక్ స్కూల్ విద్యార్థి కర్రి జస్వీర్ బంగారు పథకాన్ని సాధించాడని చైర్మన్ గుత్తుల గోవింద జయరామారావు, డైరెక్టర్స్ నీతు మరియు అర్జున్ తెలిపారు. ఈ నెల 25న రామచంద్రపురంలో నిర్వహించిన తైక్వాండో పోటీల్లో 4వ తరగతి విద్యార్థి కర్రి జస్వీర్ విశేష ప్రతిభ కనబరిచాడని తెలియజేశారు. జస్వీర్ను శ్రీవేద స్కూల్ మేనేజ్మెంట్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు. రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన చెల్లి అశోక్ని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, పీటీఎం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పుల్లెపు వెంకటేశ్వరరావు కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన చెల్లి అశోక్ని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు, పీటీఎం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు పుల్లెపు వెంకటేశ్వరరావు కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన సందర్భంగా జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో శెట్టిబలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రిని సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండల కేంద్రమైన తాళ్లరేవు గ్రామంలోని భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో జెండర్ ఆధారిత హింసలకు వ్యతిరేకంగా 16 రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాలు. తాళ్లరేవు మండలం తాళ్లరేవు శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్తీక లక్షపత్ర పూజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.